అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హార్స్లీ హిల్స్ ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. బాబా రామ్దేవ్ కి హార్స్లీ హిల్స్ ను అమ్మేస్తున్నారంటూ ఆరోపించిన సిపిఐ నేతలు. డ్రగ్స్ రహిత మదనపల్లి కోసం ప్రతి పౌరుడు కలిసి రావాలి. డ్రగ్స్ వద్దు, విద్య ముద్దు కార్యక్రమంలో పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి రైతుల గురించి మాట్లాడే తీరు హాస్యాస్పదం విమర్శించిన ఆర్జే వెంకటేష్. మదనపల్లిలో క్రాఫ్ట్ బజార్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. చేతి వృత్తులను ప్రోత్సహించాలని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణం స్థానిక మిషన్ కాంపౌండ్ JCM కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఘన చరిత్ర కలిగిన మదనపల్లెకు రాష్ట్ర స్థాయిలో డ్రగ్స్ రహిత మదనపల్లిగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ కు బానిసలు అయినా తమ స్నేహితులు డ్రగ్స్ కు దూరంగా ఉండేందుకు తోడ్పాటు నందించి మదనపల్లె నియోజకవర్గంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటాలు చేసి డ్రగ్స్ మహమ్మారిని మత్తు పదార్థాలు వాడకాల నుంచి రక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో DSP మహేంద్ర, ఫోర్డ్ లలితమ్మ, DYEO కృపానందారెడ్డి, తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి, MPDO తాజ్మా నూర్, వ్యాఖ్యాత పోలీస్ రామ్మూర్తి, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. మీ ఆతిథ్యంలోనే, మీ సర్వస్వంలోనే, మీ చదువుతోనే మదనపల్లి ఉన్నత స్థానానికి వెళ్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ముందర 11 నెలలు చదివిన తర్వాత 12వ నెలలో మనకు ఎగ్జామ్ వస్తుంది. ఆ ఎగ్జామ్ కోసం ఒక ప్రిపేర్ అవుతాం మనం. ఇది ఎలా ఎగ్జామ్కి రావాలా, ఏ విధంగా మంచి మార్క్ రావాలా, ఏ సబ్జెక్ట్లో మనం వీక్ ఉన్నామో ఆ సబ్జెక్ట్కి ఏ టీచర్ దగ్గర వెళ్ళాలా, ఏ లెక్చరర్ దగ్గర వెళ్ళాలా, ఏ విధంగా మనం ఉత్తీర్ణులై మనం మన తల్లిదండ్రుల కోసం మంచి పేరు తీసుకురావాలా, మన తల్లిదండ్రులు మనకు గర్వించేలా, మనకు సమాజంలో ఒక మంచి పేరు రావాలా, ఈ సమాజం కోసం మనం ఏమన్నది చాటి చూపించాలని చెప్పిన మీరు ఈరోజు తెలియజేస్తున్నాను. మీ పైన ఇంకొక పెద్ద టాస్క్ ఉంది. ఆ టాస్క్ ఏమి, మీ పక్కనున్న మీ ఫ్రెండ్ ఏదో ఒక తెలుసో తెలియకుండా తప్పుతో ఆయన డ్రగ్గిస్ట్ అయిపోతాడు. ఆయన జీవితానికి ఒక ఇది ఉండదు. అప్పుడు మీరేం చేస్తారు? లేదు, నా మంచి సమాజ నిర్మాణం కోసం నాతో కలిసి చదివిన నా ఫ్రెండ్ ఈ రోజు గంజాయికో వేరే ఏదో డ్రగ్స్ కో ఈయన అలవాటు పడిపోయినాడు, ఎట్టి పరిస్థితుల్లో ఇతనికి బయట తీసుకురావాలా, నా సమానంగా ఈయన కూడా బాగుపడాలని కోరుతారా లేదా? మీరు వినపడలే? కోరుతారా లేదా? ఇప్పుడు వినపడింది. అందుకోసం ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, గంజాయి అనేది ఎవరైతే తీసుకొచ్చారో, ఏ ప్రభుత్వం తీసుకొని వచ్చిందో ఇది చాలా పెద్ద తప్పు. ఇది ఎక్కడ ఉన్నా కూడా దానికి కూకట వేలుతో మొత్తం గ్రాస్ రూట్ లెవెల్లో దానికి పీకేయాల్సిన అవసరం ఉంది. దయచేసి బానిసత్వం ఎంత హీనమైనదో అలవాటు కూడా అంత హీనమైనది. ఒక్కసారి ఆ గంజాయికి బానిసత్వంగా అయిపోయిన పిల్లలు మళ్ళా మన చేతికి దొరకరు. నేను ఎలక్షన్లో తిరిగినప్పుడు ఎంతో మంది తల్లులు వచ్చి అన్నా, మా పిల్లలు కొంతమంది గంజాయికి అలవాటు ఎక్కినారన్నా, అన్న వాళ్ళకి చెప్పడానికి నాకు భయం ఉందన్నా, ఎక్కడైనా వాళ్ళు చంపేస్తారని వాళ్ళ మైండ్ సెట్ ఆ విధంగా తయారైపోయిందన్నా. వాళ్ళు ఏం చెప్తే వినే పరిస్థితులు లేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు వాళ్ళకే తెలియదన్నా. నా పిల్లలన్నా వాళ్ళకి ఎట్లయినా కానీ బయట తీయన్నా దయచేసి అని చెప్పి ఆ తల్లి పడిన వేదన మాటలు నాకు ఈరోజు కూడా చెవులు ఉంది. ఎందుకంటే మన మదనపల్లి నిర్మాణం కోసం, మన విలువల కోసం, మీకు తెలుసో లేదో జాతీయ ఏదైతే మనం జాతీయ గీతం మదనపల్లి నుంచి ఇచ్చాం. మదనపల్లి స్కూల్ గవర్నమెంట్స్ ఒకటి. అదే కాకుండా TP హాస్పిటల్ ఎక్కడుంది? మదనపల్లిలో ఉంది. ఈ రోజు మీరు ఏ గడ్డ పైన నిలబడినారో ఇది MLL హాస్పిటల్ ఆవరణం. ఈ హాస్పిటల్
ఇక్కడ నుంచి దాదాపు అనంతపురం వరకు, ఇట్లా పులివెందుల వరకు, ఇట్లా కదిరి వరకు, ఇట్లా వచ్చింది దాదాపు పీలేరు వరకు, ఇటు దాదాపు పొలంనేరు వరకు, చిత్తూరు వరకు కూడా సర్వ్ చేసిన హాస్పిటల్స్ ఇవి. ఇక్కడ సేవకు మారుపేరు మదనపల్లి. అటువంటి మదనపల్లి పిల్లలైన మీరు మంచి సమాజ నిర్మాణం కోసం, మంచి కోసం మీరందరూ బాధ్యతగా సీరియస్ గా చేస్తారు. కాకపోతే దానికి మీ సహకారం కావాలి. మీ సహకారం లేకపోతే ఏది జరగదు. ఎందుకంటే మన ఊరు, మన సమాజం, మన సొసైటీ ఎవరు తీర్చిదిద్దల్లా? మనమే. మన సొసైటీ ఎవరు తీర్చిదిద్దల్లా? ఎస్, మన ఊరు. రేపు మీరందరూ, మేము కూడా మీ స్థానాల్లో అక్కడ కూర్చొని ఇక్కడికి వచ్చాం. నా ఆశ మీరు కూడా ఇక్కడ కూర్చోవాలని చెప్పి, మీకు కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలి. మీరు రేపు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆర్టీఓ, అదేవిధంగా సబ్ కలెక్టర్లు, అదేవిధంగా మీరు డిఎస్పీలు, సిఐలు కావాలా. మీరు మీ తల్లిదండ్రులకు వాళ్ళు గర్వించేటట్టుగా మీరు చదవాలి. మీ అందుకోసం దయచేసి ఇది ఒక చాలా సీరియస్ మిషన్. ఈ మిషన్కి ఎక్కడ ఫుల్ స్టాప్ లేదు. టిల్ వి రీచ్ ద లాస్ట్ పర్సన్. ఆ లాస్ట్ మనిషి ఎవరు ఉన్నారో ఈ గంజాయి సప్లైర్ అతనికి చేరేంత వరకు మన అందరి పైన సామాజిక బాధ్యత ఉంది. మన ఊరు నిర్మాణం కోసం, మన అందరి నిర్మాణం కోసం జీవితాలు ఇవి వచ్చింది. సపోజ్ ఒక రోడ్డు పోతే కొత్త రోడ్డు వేసుకోగలుగుతాం, ఏదైనా ఒక బిల్డింగ్ పడిపోతే కొత్త బిల్డింగ్ వేసుకోగలుగుతాం. ఒక మనిషికి ఒక ఆర్గన్ ఫెయిల్ అయిపోతే, మీకు తెలుసో లేదో, సపోజ్ దీనివల్ల లంగ్స్ ఫెయిల్ అవుతాయి, లివర్ ఫెయిల్ అవుతుంది, హార్ట్ వీక్ అవుతుంది, బ్రెయిన్ ఇది అవుతుంది, నర్వ్స్లో అంతా చాలా కష్టాలు వచ్చేస్తాయి. మొత్తం నర్వ్స్ అదురుతూ ఉంటాయి చేతి ఈ గంజా సేవించడం. ఈ విధంగా అయిపోతే రేపు వాళ్ళకి ఏ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తారు? దానికి కోట్లలో డబ్బులు కావాలి. అందుకోసం మనము దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ మన మధ్యలో దీనికి స్థానం లేదు. మన మంచి సమాజ నిర్మాణం కోసం నో టు డ్రగ్స్, సే yes టు లైఫ్ అన్న ఒక మోటోతో మనం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యడం జరిగింది. ఆల్రెడీ ఇందాక మాట్లాడిన స్పీకర్స్ అండ్ మన ముగ్గురు పిల్లలు కూడా చాలా చక్కగా ఎలా డ్రగ్స్ అన్నది మన లైఫ్ని స్పాయిల్ చేస్తుంది అన్న ఒక ఎయిమ్తో వాళ్ళు ఈ స్పీచ్ డెలివర్ చేశారు. అండ్ డిఎస్పీ గారు కూడా మన గవర్నమెంట్ సైడ్ నుండి, మన పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ నుండి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం ఈ డ్రగ్స్ అన్నది అరికట్టడానికి అని కూడా చాలా చక్కగా మనకు కొంత బ్రీఫ్ చేయడం జరిగింది. సో నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, యు ఆర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. మనం సే నో టు డ్రగ్స్ అన్నది మన పర్సనల్, మన బాధ్యతే కాదు, మన కంట్రీకి ఒక చేస్తున్న బాధ్యత కూడా. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు చూస్తే 60%, 70% ఆఫ్ ద యూత్, ప్రపంచంలో యూత్ అంతా కూడా మన భారతదేశంలోనే ఉన్నారు. అంటే మీరందరూ కూడా భారతదేశాన్ని నెక్స్ట్ 2047కి వికసిత్ భారత్, స్వర్ణాంధ్రగా చేయాలంటే ఖచ్చితంగా డ్రగ్స్ అన్నది అరికట్టాలి. అండ్ మీరు అనుకున్న ఎయిమ్ సాధించాలి. ఆ ఎయిమ్ని సాధించాలి అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ వైపు కన్ను కాదు కదా, ఏది కూడా డ్రగ్స్ అన్న మాట మీ లైఫ్లో రాకూడదు. అలానే డ్రగ్స్ మిమ్మల్ని కాదు, మీ ఫ్యామిలీస్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. మీ మెంటల్ హెల్త్ని కాకుండా మీ ఫ్యామిలీ ఎమోషనల్ సపోర్ట్ కోల్పోతారు. మీ ఫ్యామిలీస్ కూడా ఎంతో మెంటల్ ట్రామాలోకి వెళ్తారు. మీరు డ్రగ్స్కి బానిసలు అవుతాయి. సో బేసికల్గా మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఈ డ్రగ్స్ ఏదైతే ఎకో సిస్టమ్ ఉందో, అంటే డ్రగ్స్ ఏదైతే ఉత్పత్తి నుండి ఎలా ఉన్నారు? So, under the guidance and orders of our esteemed Honorable District Superintendent of Police, Vidyasagar Naidu sir, IPS, respected MLA Sri Shahjahan Basha Garu, respected Sub Collector Sri Y Mega Swarup IAS Garu, respected dignitaries on and off the dais, and dedicated police personnel and the citizens of Madanpalli, especially the youth gathered here today, my heartfelt greetings to you all. Today we have gathered here not just for a police department event, but for a crucial mission, that is an awareness rally and a public meeting to eradicate narcotic substances, particularly ganja. This initiative is not just about law enforcement, it is a battle for our survival.
a fight for our children's future. It is not merely a campaign against crime. It is a sacred duty to protect the future of our society. ఫస్ట్ ఈ సివియారిటీ, ఈ డ్రగ్స్ అనే ప్రాబ్లం ఎంత సివియర్ ఉందో చెప్తాను. ద యూస్ ఆఫ్ ద గాంజా ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద డిక్లైన్. సో ఎక్కడైనా పత్రం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే గాంజా అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తామో అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్గా యూత్లో దీస్ మెనేస్ ఈజ్ డిస్ట్రాయింగ్ దేర్ హెల్త్. వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఎడ్యుకేషన్, వాళ్ళ లైఫ్స్, దాంతోపాటుగా వాళ్ళ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రగ్స్కి బానిసమైన ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఓవరాల్గా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో డెఫినెట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రగ్స్కి మనం చాలా దూరంగా ఉండాలి, ఎస్పెషల్గా యూత్. గాంజా అనేది ఒక క్రిమినల్ బిహేవియర్ని మనలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ క్రిమినల్ బిహేవియర్ టెండెన్సీని రూపొందిస్తుంది. అవి ఎట్లా దారితీస్తున్నాయంటే దొంగతనానికి పాల్పడుతున్నారు, వైలెన్స్ చేస్తున్నారు, యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, అట్లాగే ఫ్యామిలీ బ్రేక్ డౌన్స్ కూడా అవుతున్నాయి. సో వీటన్నిటికీ మెయిన్ ఏంటి అంటే మనం ఈ డ్రగ్ అబ్యూస్, మెయిన్ ఈ గాంజా అనేది ఏదైతే ఉందో దానికి చాలా దూరంగా ఉండాలి. సో ఈ గాంజా కానీ డ్రగ్స్ కోసం కానీ మనము అన్నమయ్య డిస్ట్రిక్ట్ పోలీస్ ఏం చేశాము లాస్ట్ 1 yearలో అంటే మొత్తం ఒక 12 కేసులు రిజిస్టర్ చేశాము. ఎవరైతే గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, అవి కన్స్యూమ్ చేస్తున్నారో. గత ప్రభుత్వ పరిపాలనలో పొంగనూరు నియోజకవర్గంలోని నేతిగుట్లపల్లి, ఆవులపల్లె రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం కట్టివ్వకుండా ప్రాజెక్టు పనులు చేపట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శలు గుప్పించారు. మామిడి రైతుల నష్టపరిహారం గురించి మాట్లాడిన మాజీ ప్రధాని ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఏమి చేశారని ప్రశ్నించడం జరిగింది. అదే మామిడి రైతులకు మీకు సొంతంగా ఉన్న పల్పీ ఫ్యాక్టరీలో ప్రభుత్వం ప్రకటించిన 8 రూపాయల ధరతో కలిపి మీరు మరో 2 రూపాయలు చేర్చి ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో వరి రైతులకు 84,724 మంది ధాన్యం బకాయిలు 1,67,447 కోట్ల రూపాయలతో పెండింగ్ పడితే మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి విడత 1000 కోట్లు, రెండవ విడతలో 64,747 కోట్లు చెల్లించడం జరిగింది. పుంగనూరులో పెప్పర్ మిషన్ కంపెనీ వస్తుందని అన్నారు. అవును, అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే సాధ్యం అన్నారు. టీడీపీ పాలనలో పుంగనూరులో నిరుద్యోగ యువతకు రానున్న రోజుల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. మీడియా సమావేశంలో కూటమి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, చిత్తూరు జిల్లా పొంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని, దయనీయంగా ఉందని మొసలి కన్నీరు గార్చాడు రైతుల మీద. ఏమంటే దేనికి పండించిన పంటలకు ధరలు లేవు అని చెప్పి తెగ బాధపడిపోయాడు ప్రెస్ మీట్లో. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు టమాటా రైతులకి 3,000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, గిట్టుబాటు ధర కల్పిస్తాను అన్న మీ మాట ఏమైంది పెద్దిరెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తున్నా. మీరు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసుంటే ఈరోజు టమాటా కొనుగోలు చేసుండేదానికి అవకాశం ఏర్పడేది కదా, ఎందుకు చేయలేకపోయారు అని అడుగుతున్నా. ఇంకా వరికి రేట్ లేదని ఆయన చెప్పాడు, పత్తికి రేట్ లేదని చెప్పాడు. ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్న దానివల్ల పంట దిగుబడి ఎక్కువయ్యి డిమాండ్ కన్నా సప్లై అధికంగా ఉన్న దానివల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు రేటు తగ్గడం అనేది. ఈ చుట్టుపక్కల మన పక్కనే తమిళనాడు రాష్ట్రం ఉంది, ఈ పక్క కర్ణాటక రాష్ట్రం ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒకదాంట్లోనే రేట్లు తగ్గిపోతే మనము ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి. పక్క రాష్ట్రాల్లో కూడా తగ్గింది కదా. ఏమైనా కర్ణాటకలో రేట్ ఎక్కువ ఉందా టమాటా ఏమన్నా? లేదు వరి రేట్ ఏమన్నా ఎక్కువ ఉందా? లేదు మామిడి తమిళనాడులో ఏమన్నా ఎక్కువ ఉందా? ఇంకా ఇక్కడ మామిడికి మద్దతు ధర ఇచ్చి తోతాపురి రకానికి ప్రభుత్వం కిలోకు 4 రూపాయల లెక్కన సబ్సిడీ ఇచ్చి 12 రూపాయలతో కొనమని చెప్పి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా అది అమలు జరుగుతుంది. అది అమలు జరిగేదానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. అంతేగాని ఏదో రామచంద్రారెడ్డి గారు బాగా ఆయన మంత్రిగా ఉన్న రోజులు పవర్ఫుల్గా నేను తిరిగాను కదా అని చెప్పి ప్రజలు మర్చిపోకుండా ఉండడానికి అప్పుడప్పుడు అట్లా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మీ మాటలు ఎవరు నమ్మరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిమ్మల్ని అన్నీ చూసేశారు. ఇంకా మీ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కారు కింద ఒక దళితుణ్ణి
తొక్కిచ్చి చంపేస్తే మీరు ఇంకా బుకాయిస్తున్నారు, మేము చంపలేదు, కేసులు తప్పుడు కేసులు పెడుతున్నారు. కనీసం మానవత్వం లేకుండా కారు కింద పడిపోయిన వ్యక్తిని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలుపు మేరకు నేడు డ్రగ్స్ కు వ్యతిరేకంగా మదనపల్లిలో నిర్వహించిన భారీ ర్యాలీలో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, డీఎస్పీ మహేంద్రలతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. స్థానిక మిషన్ కాంపౌండ్ నుండి బెంగళూరు బస్టాండ్, మల్లికార్జున సర్కిల్ వరకు మహిళలు, విద్యార్థులు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. అంతకు మునుపు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ప్రతి విద్యార్థి సహకారం అందించి డ్రగ్స్ రహిత మదనపల్లి కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. మదనపల్లి పేరు ప్రఖ్యాతులను పెంపొందించే విధంగా విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువులో రాణించి ఐఏఎస్లు, ఐపీఎస్లు, డీఎస్పీలు, తహసీల్దారులుగా ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు సీతక్క, యుగంధర్, జేసీబీ, వేణు, జీవీ నాయుడు, మైనార్టీ నాయకులు ఎస్ఎం రఫీ, తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి, ఎంపీడీఓ తాజ్, మసూర్, పోస్ట్ సంస్థ లలితమ్మ, మెప్మా ఆర్పీలు, డివై ఈవో శివానందరెడ్డి, వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని స్థానిక ఎస్ఐ తిప్పేస్వామి అన్నారు. గురువారం తహసీల్దార్ తపస్విని, ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం అంజాద్ అలీఖాన్ తో పాటు అన్ని శాఖల అధికారులతో కలిసి మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండలంలోని అన్ని శాఖల అధికారులతో, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో, మహిళా పోలీసులతో కలిసి జూనియర్ కళాశాల నుంచి నిమ్మనపల్లి బస్టాండ్ కూడలి వరకు, జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు జెడ్పీ హైస్కూల్ నుంచి నిమ్మనపల్లి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వినియోగంతో మనిషి ఆరోగ్యం, భవిష్యత్తుపై జరిగే దుష్పరిణామాలను వివరించారు. ప్రస్తుతం యువతలో మాదక ద్రవ్యాల వినియోగం పెరగడం ఆందోళనకరంగా ఉందన్నారు. మత్తు పదార్థాలైన మద్యం, గంజాయి, హెరాయిన్, మార్ఫిన్, కొకైన్ తదితర వాటికి బానిసలైన యువకులు సులభతరంగా డబ్బు సంపాదించేందుకు మద్యం తయారీ, మాదక ద్రవ్యాల రవాణాకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రభుత్వం డేగ కన్ను సాధించిందన్నారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. మత్తు పదార్థాల వ్యతిరేకంపై ప్రతిజ్ఞ చేయించారు. సిగరెట్, మద్యం, గంజాయితో యువత వ్యసనాలకు బానిసలు అవుతున్నారన్నారు. విద్యార్థులపై తల్లిదండ్రులు పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డిటి సిరాజుద్దీన్, సీనియర్ అసిస్టెంట్ రాంప్రసాద్, ప్రిన్సిపల్ శ్రీధర్, హెచ్ఎం అంజద్ అలీఖాన్, ఉపాధ్యాయుల వెంకట గోపాల్, విఆర్ఓలు, మహిళా పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. After the first try, rather than a single factor, multiple factors contribute to the addiction of drugs. Genetic family history. Your genes may mean a greater predisposition to addiction. Your body and brain react to a particular drug the way your ancestors react to it. If your parents or their parents had a history with drugs abuse, your chance of being addicted to drugs increase drastically. Environmental causes. Your environment also plays a vital role in developing drugs depends because the environment influence behavior if a child grows up in a home with a drugs addicted. పాత్ర సుభాష్ కన్నా ఒక ముఖ్యమైన అంశం గురించి చెప్పడం జరుగుతుంది. అది ఏమిటి అంటే మాత్ర ద్రవ్యాలు, డ్రగ్స్ అని కూడా అంటారు. డ్రగ్స్ అనగా మానవ శరీరానికి ఇది హాని కలిగించే పదార్థాలు. వీటిని ఎక్కువ మరియు వాడుతున్నారు.
దీనికి బానిస అవుతుంది. ఈ విషయం గురించి ప్రపంచ వ్యాప్తంగా చాలా చర్చలు జరుగుతున్నాయి. మధ్య పొగాకు, గుట్కా లాంటివి కంటే ఎక్కువగా అమ్మబడుతున్నాయి. అంటే మనం అనగా ఈనాటి సమాజంలో ఎంతో స్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. నేటి బాలలు రేపటి పౌరులు అన్న విషయం మర్చిపోతున్నారు. డ్రగ్స్ మోజుల్లో పడిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6% జనాభా అనగా 185 మిలియన్లు మంది వీటిని అనగా డ్రగ్స్ వాడుతున్నారు అని అంచనా వేయడం జరుగుతుంది. డ్రగ్స్ లో భాగమైన నల్ల మందు, గాంజాయి మొదలగు లాంటివి చాలా ఉన్నాయి. దేశాన్ని ఉద్ధరించి ముందుకు సాగించి అభివృద్ధి చేసుకోవాలి. డ్రగ్స్ కు బాధితులై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వీటి వల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మండల ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, తర్వాత వారి సిబ్బందికి, కాలేజ్ మన జూనియర్ కాలేజ్ సిబ్బందికి, మరియు విద్యార్థులందరికీ, మన హై స్కూల్ నిమ్మనపల్లి హై స్కూల్ విద్యార్థులకు, వారి టీచర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ చివరిగా ఒక కార్యక్రమం ఉంది, ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. మదనపల్లి పట్టణం స్థానిక మిషన్ కాంపౌండ్ లో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్ ను గురువారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు. క్రాఫ్ట్ బజార్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు గురువారం సాయంత్రం ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి క్రాఫ్ట్ బజార్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం ఎగ్జిబిషన్ మొత్తం కలియ తిరిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు క్రాఫ్ట్ బజార్ ఏర్పాటు చేయడం జరిగిందని, పట్టణ ప్రజలు తక్కువ ధరలకే లభించే చేతి వృత్తుల ఎగుమతులను కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్జే వెంకటేష్, చిన్నా మహేష్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, క్రాఫ్ట్ బజార్ నిర్వాహకులు, ధనరాజ్, సిబ్బంది పాల్గొన్నారు. గురువారం ఎమ్మెల్యే నివాసం వద్ద పెద్ద ఎత్తున ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రాలు సమర్పించారు. మదనపల్లి నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన దివ్యాంగులు తమ నివాసం కోసం ఇంటి స్థలాలను మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్యేని అభ్యర్థించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మదనపల్లి నియోజకవర్గంలో ప్రతి దివ్యాంగుడికి ఇల్లు మంజూరు చేసే బాధ్యత తమ ప్రభుత్వందని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో దివ్యాంగుల ఆధ్వర్యంలో పారా స్పోర్ట్స్ చైతన్య యాత్రలో భాగంగా మదనపల్లికి విచ్చేసిన చైతన్య రథాన్ని దివ్యాంగులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో దివ్యాంగులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర పారా స్పోర్ట్స్ సెక్రటరీ రామస్వామి, గుంటూరు జిల్లా సెక్రటరీ పారా స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ వై శ్రీనివాస్ గౌడ్, నెల్లూరు జిల్లా పారా కమిటీ అధ్యక్షులు మాల్యాద్రి నాయుడు, ట్రైనీ సంస్థ కన్వీనర్ సురేష్, దివ్యాంగుల నియోజకవర్గం అధ్యక్షులు వెంకటరమణ, మదనపల్లి పట్టణ అధ్యక్షుడు రెడ్డి బాబు, రూరల్ మండలం అధ్యక్షుడు నరసింహులు, నిమ్మలపల్లి మండల అధ్యక్షుడు మంజునాథ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వచ్చి హౌసింగ్ మాకు స్వయంగా ప్రభుత్వమే గృహ నిర్మాణ సంస్థ నుంచి ఇండ్లు మంజూరు చేసి వాళ్ళే కట్టించే విధంగా ఎమ్మెల్యే గారు చొరవ చూపినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము ఎప్పుడు ఎల్లవేళలా ఎమ్మెల్యే గారి సహకారాన్ని మేము సంతోషంగా వ్యక్తపరుస్తున్నాము. వికలాంగుల సంఘం వాళ్ళు అందరూ కలిసి వచ్చినాము. వికలాంగులకి చాలా సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం కాలనీ ఇండ్ల గురించి ఏం చెప్పినాము ఎమ్మెల్యే గారితో చెప్పినారు. వికలాంగులకి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పినారు. చాలా సంతోషంగా ఉంది. మాకు బస్ పాసులు తీసుకోవడానికి కానీ రైలు పాసులు తీసుకోవడానికి కానీ కొంచెము అనుకూలం తక్కువగా ఉంది. కాబట్టి మా తిరుమలపల్లి మండలానికి మన అధికారులు ఎవరైనా వచ్చి బస్ స్టాప్లో ఉంటే మేము వచ్చి చేసుకొని పోతామని చెప్పి మేము ప్రజలతో సాటి దివ్యాంగులు ఎవరైనా ఉన్నారో డిజేబుల్డ్లో ఉండే వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిగా పనిచేస్తుంది. వీళ్ళ కోసం ఏదైతే పెన్షన్ ఈరోజు 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి వీళ్ళ కుటుంబాల్లో వీళ్ళకి ఎప్పుడు గుర్తించేవారు కాదు. ఎప్పుడు ఈ పెన్షన్ ఇస్తానే అబ్బో ఈ డబ్బుతో ఇంటి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈరోజు ఇదే కాకుండా డిఎస్సిలో కూడా వీళ్ళకి అర్హత కల్పించారు. ఇదే కాకుండా స్పోర్ట్స్ కోటాలో కూడా వీళ్ళకి పెట్టారు.
అన్ని విధాలుగా సమాజంలో వీళ్ళు కూడా అందరితో కలిసి బతికేటట్టుగా పూర్తి స్థాయిగా వీళ్ళకి తీసుకొని అందరూ నడిచేటట్టుగా సమాజంలో వీళ్ళకి ప్రత్యేక స్థానం కల్పించిన మనిషి ఎవరున్నా అంటే పెద్దలు చంద్రబాబు గారు. ఈ సమాజంలో ఎవరికి తక్కువ లేదు. దివ్యాంగులు కూడా మనలో ఒక్కరు మన కోసం ఉన్నారు, మన వాళ్ళు గుర్తించే అవసరం ఉందని చెప్పి ఒక నిర్ణయాత్మకంగా ఒక నిర్ణయం తీసుకున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే పెట్టారో మా దివ్యాంగులందరూ వీళ్ళతో మేము ఉన్నాము. ఎప్పుడు ఇదే కాకుండా హౌసింగ్లో కూడా ఎవరు ఎంతమంది ఎలిజిబిలిటీ ఉంటే సపరేట్ హౌసింగ్ కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి హార్స్లీ హిల్స్ ను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నేడు స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కృష్ణప్ప, మురళి మాట్లాడుతూ దేశంలోనే గొప్ప చరిత్ర కలిగిన హార్స్లీ హిల్స్ ని అభివృద్ధి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తుందన్నారు. పతాంజలి యజమాని రామ్దేవ్ బాబా తన వ్యాపార విస్తరణ కోసం మంచి వాతావరణం ఉంటుందని గుర్తించి హార్స్లీ హిల్స్ కొండను కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఈ ప్రక్రియ 2-3 నెలలుగా జరుగుతుందని, అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం యోగా డేలు నిర్వహించి 300 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని, ఇప్పుడు యోగా గురువుకు హార్స్లీ హిల్స్ గిఫ్ట్ గా ఇవ్వడానికి పూనుకుందని, బాబా యోగా ముసుగులో హార్స్లీ హిల్స్ ని కాజేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చరిత్ర కలిగిన హార్స్లీ హిల్స్ ని అభివృద్ధి చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ యజమాని రామ్దేవ్ బాబాకు అప్పగించడం సరైంది కాదని, దీనిని సిపిఐ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. ఒక దోపిడీదారుడికి ప్రభుత్వ యంత్రాంగం, ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా రాచ మర్యాదలు అందిస్తూ వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంకి చేతనైతే హార్స్లీ హిల్స్ కి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి టూరిజం డెవలప్ చేయాలే తప్ప కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, కొండపై 1 సెంటు భూమి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన సిపిఐ ఆధ్వర్యంలో ప్రజలను, ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలు కలుపుకొని ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చంద్రశేఖర్, దివాకర్, నారాయణమ్మ పాల్గొన్నారు. ఈరోజు యోగా పేరుతో సమస్యలు, ప్రజా సమస్యలు, అధిక ధరలు, నిరుద్యోగ సమస్య, పేద ప్రజలు వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు మొత్తం పక్కదారి పట్టివ్వడానికి ఈరోజు బ్రాండ్ అంబాసిడర్గా రామ్దేవ్ బాబాను యోగాకు ఒక గురువుగా కేంద్ర ప్రభుత్వం అభివర్ణించి ఒక కార్పొరేట్ సంస్థను, ఒక కార్పొరేట్ సామ్రాజ్యానికి ఓనరు, ఒక దోపిడీదారుడు, ప్రజల్ని మాయ చేసి మభ్యపెట్టేటువంటి ఒక దోపిడీదారునికి వాళ్ళ చరిత్ర కలిగినటువంటి హార్స్లీ హిల్స్ని అప్పగించేటువంటి ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు రామ్దేవ్ బాబా గారు కూడా హార్స్లీ హిల్స్ని సందర్శించడానికి రావడం జరిగింది. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.